హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిన్న పెట్టిన వీడియోకి ఒక చిన్న వ్లాగ్ అనమాట. అందుకే ఇప్పుడు మార్నింగ్ అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. మీ అందరికీ నిన్నటి వీడియోలో చెప్పినా గదా! ఈరోజు వచ్చేసి గోకరకాయ ఎగ్ వండిన, బెండకాయ ఫ్రై చేసినా అని జెప్పి. వంట చేసిన తర్వాత ఇంకా నేను, కన్నయ్య, విషు, అమ్మ ముగ్గురం కలిసి ఇంటికెళ్ళినామనమాట. అయ్యో! ముగ్గురు కాదు నలుగురం కదా! అందరం కలిసి ఇంటికి పోయిన తర్వాత నేను స్నానం చేసేలోపు అమ్మ విషుకి, కన్నయ్య ఇద్దరికీ స్నానం చేయించింది. ఇక అమ్మ బట్టలు పిండుతుంటే నేను బట్టలు జాడిచ్చి ఆరేస్తున్నాననమాట. ఇంకా నేను నిన్న బట్టలుంటాయి గదా! నిన్న మొత్తం షాప్ దగ్గరనే ఉన్నా అని చెప్పి ఆ బట్టలైతే ఈవినింగు తీయలేదు. మళ్ళీ ఆ బట్టలన్నీ తీసి మడతపెట్టి ఇప్పుడు ఉతికిన బట్టలన్నిటిని ఆరేస్తున్నాననమాట. ఇగ మేము ఇట్లా వచ్చినామో లేదో షాప్ దగ్గర నుంచి ఇంకా మా నాన్ననేమో గంటలు గంటలు పోయిందని జెప్పేసి ఇప్పటికి ఒక 3 సార్లు ఫోను జేశిండు. ఇగ మా అమ్మ అంటుంది గదా! నేను లేనిది ఎళ్ళనే ఎళ్ళదు. ఒక చిన్న పని గూడా శాతన గాదు అని జెప్పేసి అమ్మ, నాన్న ఇద్దరు అయితే తిట్టుకుంటున్నారనమాట. ఇగ మా విషయం అంటుంది గదా! అమ్మమ్మ తాత పని జేస్తాడు గదా! చౌటుప్పలు పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. ఏం పని జేస్తలేవని నువ్వెందుకు అంటున్నావు అని జెప్పి ఇగ విషయం అంటుంది. ఇగ బట్టలు ఉతికిన తర్వాత ఇగ నేనేం చేశానంటే ఫస్ట్ మా బట్టలన్నీ అంటే విషు, కన్నయ్యవి, నాయి ముగ్గురివేమో ఆడ పైన ఇంటి దగ్గర దండెం కట్టినాం గదా! ఆ దండం మీద ఏసిన. ఇక్కడొచ్చేసేమో మా అమ్మ శారీ ఆరేస్తున్నాను. చూస్తున్నారు గదా! వెంటనే జాడిచ్చి ఆరేస్తే ఆ నీళ్లు గూడా ఉట్టలేదనమాట. అట్లనే ఉంది. ఇగ నేనేమో షాప్ కాడికి పోవాలి అనే హడావిడిలో అయితే దబ్బ దబ్బ బట్టలారేస్తుంటే, అమ్మ ఒకవైపు బట్టలు పిండేసిన తర్వాత ఇక అందరం కలిసి మళ్ళీ షాప్ కాడికయితే పోతున్నాం. ఎందుకక్క షాప్ కాడికని మీరు అడగొచ్చు. ఏంటి అంటే ఇంట్లో కూర్చుంటే టైమ్ పాస్ కాదు. ఇంకోటి మనం ఇంటికాడ అమ్మ వాళ్ళు షాప్ కాడ ఉంటే మనం అమ్మ వాళ్ళతోని స్పెండ్ చేసినట్టు కూడా అనిపియదు గదా! అందుకే నేనైతే మళ్ళీ బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత షాప్ దగ్గర పోయి ఇంకా అక్కడే అన్నం తింటాననమాట. నిన్న జెప్పినా గదా! ఇక్కడ వంట చేద్దామంటేనేమో గ్యాస్ పోయింది. అది ఈ రోజన్నా పైపన్నా కొనుక్కొస్తారు అని జెప్పి మా నాన్న అన్నారనమాట. ఇక ఈడికి రాంగానే అమ్మ అయితే అన్నం బెట్టింది. అందరం అన్నం తిన్నాక ఈవినింగ్ 4:30, 5 వరకు మంచిగా టైమ్ పాస్ అయింది. ఆ టైంలో నేను మళ్ళీ చాయ, మిర్చీలయితే తీసుకున్నాను. అమ్మ ఇప్పుడే వేడి వేడిగా మిర్చీలు జేసిందనమాట. మరి అన్నం తిన్న తర్వాత "ఏం చేసినావు అక్క?" అని మీరు అడగొచ్చు. ఏం చేస్తా మధ్యాహ్నం టైంలో ఎవరో ఒకరొస్తే ఏదో ఒక గిరాకిచ్చి నిమ్మలంగా అమ్మతోనో, నాన్నతోనో మాట్లాడుకుంటా కూసోవడము. ఇక నాన్న చౌటుపల్లి పోయొస్తే తీసుకొచ్చిన సామానన్నీ సదరడం అనమాట. ఇక ఈ వ్లాగ్ అనేది పెద్దగా అయితదని నాకు తెలిసే నేను మొత్తం కంటిన్యూ చేయలేదనమాట. ఇక నేను ఈడ మిర్చీలు, చాయ్ అయితే తినేస్తున్నాను. నిజంగా చెప్తున్నా అసలు మా అమ్మ చేసే మిర్చీలు, కారపప్పులకు పేరే పెట్టరాదనమాట. అంత మంచిగా ఉంటాయి. నాకు ఇంతకుముందుకు అమ్మ చేసే అప్పలు నచ్చకపోయేది. కానీ ఇప్పుడైతే మా అమ్మ చేసే కారపప్పులు నా ఫేవరెట్ అయిపోయినాయి. ఇంకా మిర్చి బజ్జీ గూడా. మా విషయమ్మ గూడా మొన్నటిదాకా మిర్చీలు అస్సలు తినలేదు. కానీ ఇప్పుడు బాగా తింటుందనమాట. రోజు 2 మిర్చీలయితే తింటుంది. ఇక అందరం తిన్న తర్వాత ఈవినింగ్ మా పక్కన అక్క వాళ్ళది ఎల్లమ్మ పండుగ ఉందనమాట. పొద్దున్న బొట్టు పెట్టిపోయింది గదా! వాళ్ళు జల్దికెళ్తుండ్రు. అక్కడికైతే పోవాలే. ఇగ ఈవినింగు విషమ్మ, కన్నయ్య ఇద్దరు పాలు తాగిన తర్వాత నేను గూడా ఎట్లాగో చాయ్ తాగినా గదా! ఇగ ఇంటికైతే వచ్చినాం. ఇగో నాకైతే మన ఇంట్లో చేసుకునే ఎల్లమ్మ, మల్లన్న పండుగలుంటాయి గదా! నాకైతే చాలా ఇష్టము చూడడము. మంచిగా అనిపిస్తదనమాట. మా వాళ్ళు గూడా ఎల్లమ్మ పండుగ చేస్తారనమాట. మా పెద్దక్కొచ్చేసేమో ఎల్లమ్మ పండుగ, మల్లన్న పండుగ కలిపి చేస్తది. ఇంక మేమొచ్చేసేమో ఎల్లమ్మ పండుగ జేస్తాము. ఇక మళ్ళా మా మామయ్య వాళ్ళొచ్చేసేమో ఎల్లమ్మ, మల్లన్న 2 లగ్గాలు జేస్తారు. పెద్దమ్మ వాళ్ళు గూడా ఎల్లమ్మ పండుగ జేస్తారు. ఇప్పుడైతే ఇంటింటికి ఎల్లమ్మ పండుగ అయితే జేస్తున్నారు గదా! ఇగో గీ పండుగలైతే నాకు మస్తిష్టం. మరి మీకిష్టమో లేదో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇది జల్దీ జల్దీన వీడియో కదా! ఒక చిన్న క్లిప్‌తోనే అయిపోతదనమాట. చూసేయండి మీరు గూడా.
జమదగ్గి పారము రాజు చేసుకొని అమ్మవారి బాధ్యత చేసుకున్నటువంటి మాత్రమేనా నిండు పంచులో కూడా ఉండగడు సకల సంపన్నుడు కార్తీక రాజునైనా మరి పంచన్న పాప గారి కుంచన్న కూడా ద్రోగుడు అనుకోండి 100 భుజములు గల్లవాడు 100 శిరసులు గల్లవాడు కాకంత బుర్ర గల్లవాడు గల్లవాడు భయగొండ నాయకుడే కైలాసం చేరవచ్చుండు అయ్యో మాత్రమైన జంగమయ్యా ఏమయ్యా జంగమయ్యా రామ రామ ఎల్లమ్మ పప్పు ఏమి కావాలయ్యో జంగమయ్యా అన్నప్పుడు మాత్రం మారు వేషం మీరు వచ్చేటువంటి మాత్రమైనా వరుగులు తప్ప చెప్పిండు అయ్యో జంగమాది గుడి వరటువంటి మనం చూడబోతే గుడి వరకు అవుతున్నది చూడబోతే వరకు అవుతున్నది రామ పోయి మేఘమైన సందం అవుతుందయ్యో జంగమయ్యా తప్ప చెప్పినటువంటి మాత్రం జమదగ్గి ఉన్నా దానికి వచ్చినటువంటి శివదేవ జంగమాది గురువరుడు పూర్ణ పోషుడు నృష్టికూర్ణ భాషగా విప్పిండు గురుడే మంత్రి కట్టినాడు రామ చేతుకున్న అష్టాలు కంకరమించిండు ఎల్లమ్మ రెట్ట కట్టిండు